ప్రసాద్ గారు, నిన్న ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 33,000 కోట్ల పెట్టుబడులు, 19 ప్రాజెక్టులకు ఆమోదం, 34,000 మందికి ఉపాధి. అన్ని పేపర్లలో చూడడానికి వినడానికి చాలా గొప్పగా ఉంది. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే వ్యాపారవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, ఆఖరికి గల్లీలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు అసలు పరిశ్రమలైనా సరే బ్రతికేటటువంటి పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. నేను ప్రతిసారి ఎందుకు జాలిగా మిమ్మల్ని, మీకు తెలిసిన ఎందుకు చెప్పారు సార్, అమాయకంగా జర్నలిజం ప్రశ్నలు అడగకుండా మీరు ఎందుకు జాలిగా మౌనం పెడతారని. ఎందుకంటే 34,000 కోట్ల ఒప్పందాలకి ఇచ్చారా అప్రూవల్, లేకపోతే దేనికి ఇచ్చారో సార్ గమనించుకోగలిగితే దేంతో మాటలు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే యొకోమా టైర్స్ గతంలో నాకన్నా రాజీవ్ గట్టిగా చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆయనలో తెచ్చుకున్నవి, అది కూడా విశాఖ దగ్గర. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇంత ముందు చెప్పి బదులు చిన్న మాట చెప్తాను. వీళ్ళు గృహప్రవేశం చేశారు, మాకు పిలిచి పని లెటర్. తర్వాత ఏదో కాలు చేయకూడదు తీసుకుని సంవత్సరం తర్వాత పైన ఒక రూమ్ వేసుకున్నారు. మళ్ళీ గృహప్రవేశం చేస్తారా? లేదు. అదే ఇది ఇప్పుడు జరుగుతుంది తతంగం. యొకోమా టైర్స్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గ్రీన్కో కంపెనీ ఏదైతే వచ్చిందో దాని ఫర్దర్ ఎక్స్పాన్షన్స్. తర్వాత నరేంద్ర మోడీ గారి జనవరిలో ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో తీరిక లేక మనం ప్రమాణ స్వీకారం చేస్తే తర్వాత పెట్టుకుందాం అన్న దీనికి ఆ జరిగిన దానికి వీళ్ళు మళ్ళీ పిలిచి ఆల్ ఖాతాలు వేసుకున్నవి. సో ఇవి వాస్తవానికి దగ్గరగా ఈ 34,000 దాంట్లో ఉపాధులు ఇవన్నీ దగ్గర మీరు ఈ పిచికారీ పేపర్లని ఈ మధ్యన పొగడీలు కొట్టడానికి కూడా మానేశారట వాళ్ళు. ఈ దిక్మాల పేపర్లతో మేము పొగడీలు కట్టమని. ఎందుకంటే ఆహార పదార్థాలు కలుషితం అయిపోతాయి. ఎందుకంటే మీరు 2 రోజుల క్రితం 8 లక్షల కోట్ల పెట్టుబడులు వెలువలు అయిపోతున్నాయి అన్నాడు. దాన్ని సగానికి డిస్కౌంట్ ఇచ్చాడు. ఇప్పుడు నిజం అనుకోండి, స్టాటిస్టిక్స్ ఉంటాయి ఈ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోంచి, లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి తీసుకున్న డేటాలు అయితే అథెంటికేషన్ ఉంటే దాంతో మనం మాట్లాడచ్చు. వీళ్ళేమో టపాచి పుత్ర కబులు గాల్లో గుళ్ళు బ్రహ్మానందం గడి పేల్చినట్టు నోటుకొచ్చిన ఫిగర్లు రాస్తే ఈ భజన బ్యాచ్ గాల్లో చూస్తారు కాబట్టి అన్న కాన్సెప్ట్. జగన్ హయాంలో పరిశ్రమలన్నీ పారిపోయాయి. పరిశ్రమలన్నీ ఏ పరిశ్రమ పారిపోయింది? ఎందుకంటే అమర రాజా గురించి రాసుకుంటూ పరిశ్రమలు పారిపోయి అన్నారు. ఆ పరిశ్రమ కూడా అక్కడే ఉంది. సరే సార్, మళ్ళీ అన్నమాట అమర రాజా బ్యాటరీ దావోస్ ఒప్పందంకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కొత్తిమీర కారాలు మెంతికూర పజ్జీలు తినుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ దావోస్లో ఇదే కేటీఆర్ గారు మనకన్నా ఎక్కువ అట్రాక్టివ్ మోడ్ ఇవ్వబట్టి అక్కడ హ్యూజ్ ఎక్స్పాన్షన్ జరిగింది. ఇప్పుడు అరబిందో ఆంధ్రప్రదేశ్లో కూడా యూనిట్ 2 ఎందుకు ఎక్స్పాండ్ అవుతున్నాయి? బిజినెస్ వింగ్స్ ఉన్నప్పుడు బిజినెస్ పక్క రాష్ట్రాలకు ఇతర దేశాలకు విస్తరించడం అనేది కామన్. ఇప్పుడు ఉదాహరణకి కరకంబాడిలో అమర్రాజా బ్యాటరీకి పొల్యూషన్ బోర్డు నోటీస్ ఇచ్చింది. ఏమని? వాళ్ళకి ఎవ్రీ రొటీన్ చెకప్. అది దాంట్లో వాటర్లో కలుషితం అయిందా లేదా అది చంద్రబాబు నాయుడు గారి సామ్రాజ్యానికి ఈ లైన్లో పొల్యూషన్ పార్టీకి సంబంధించి కాదు, ఈ లైన్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పనిచేయవా? ఇది వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలు మనం మాట్లాడదాం. ఒక ఇండస్ట్రియల్ అట్రాక్టివ్ పాలసీ వెన్ ఇట్ ఇస్ అట్రాక్ట్స్ టు ద ఇండస్ట్రియలిస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ దే విల్ డెఫినెట్లీ గో హెడ్. ఇప్పుడు హ్యూజ్ ఎక్స్పాన్షను పక్క రాష్ట్రంలో, విభజిత రాష్ట్రంలో. ఇప్పుడు అరబిందో ఆ రోజు మహబూబ్ నగర్లో అరబిందో కానీ హెట్రో కానీ రెడ్డి ల్యాబ్స్ కానీ యూనిట్ 2లో ఎందుకు ఎక్స్పాండ్ అయ్యాయి? బికాజ్ రాజశేఖర రెడ్డి గారి ఆయనలో 15 లక్షలు 10,000 కోట్లు ఎంతో పెట్టి ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకున్నారు కదా. 15,000 కోట్లు మొత్తం పక్క రాష్ట్రానికే కదా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడే హెరిటేజ్ పెట్టుకోలేదు కదా. ఆ వార్తలు ఉంటే ఒక కాసేపు చూపిస్తాను మీకు. రెండోది చెప్తున్నాను, వీళ్ళు చేస్తే విజనరీ, వీళ్ళు చేస్తే దౌర్భాగ్యం. కాదు, ఏపీలో ఉండాల్సిన ఇక్కడ తెలంగాణలో పెట్టారు కదా, ఎక్స్పాన్షన్ చేసుకున్నారు కదా హెరిటేజ్ని. హెరిటేజ్ చేస్తే ఎక్స్పాన్షన్, అదే అమర్ రాజా చేస్తే పారిపోవడం. అదే మరి మనకి చిరతలప్పారాలు ఉన్నారు కదా రాయడానికి. మీలో జర్నలిజం చదువుకుని తగలాడితే ఏమైనా అర్థం ఉంటుంది. జర్నలిజం కుల ప్రాతిపదిక మీద రికమెండేషన్ మీద వస్తే ఈ పచ్చల్లో ఉప్పు తక్కువైనట్టు వాళ్ళు ఇంకో 10 లక్షలు ఫిగర్ వేసేయండి, 4 లక్షలు ఫిగర్ వేసేయండి, రాసేస్తే బ్యాచ్ గారిని పట్టుకొచ్చి మీరు రోజు మాకు ఈడి పంచాయతీ ఒకటి మాకు తెల్లారేసరికల్లా. అసలు ఆ పేపర్లు చదవడం ఫస్ట్ మానండి సార్. ఎందుకంటే ఒరిజినల్ డేటాతో ప్రజలకి చెప్పండి. దాన్ని కూడా రోత పత్రికలో తప్పుడు వార్తలను రాస్తున్నారు. మనం అక్కర్లేదు. దేవుడి నిర్ణయం ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తుంటాడు ఆయన ఎప్పుడు, ఏంటి పైన దేవుడు చూసుకుంటాడని. గౌరవ స్పీకర్ గారు సిగ్గుతో చచ్చిపోతున్నాను ఈ దిక్కుమాల పేపర్లు చదివి. వాస్తవం ఏంటో సాక్షి కూడా చదువుతున్నాను. అట్లీస్ట్ అసెంబ్లీ సెక్రటరీని పిలిచి ఏంద్రబాయ్ ఇది ఏంది దిక్కుమాల కదా, నేను రూలింగ్ ఇచ్చేసానంటే నేను పోను తెచ్చును, ఆ గవర్నర్ అంటే అబద్ధాలు చెప్పించేసి పారిపోగొట్టవచ్చు, నేను స్పీకర్ని కోడిపేటలో దొరుకుతాను, ఫర్దర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో దొరుకుతాయని రూలింగ్లు ఇస్తారు కదా. అందుకే కదా బడ్జెట్ 6,47,000 అథెంటికేషన్ వచ్చాక ఏం చెప్పుకోవాల్సి వచ్చింది? చచ్చినట్టు నిజమే చెప్పుకోవాల్సి వచ్చింది. ముందు వదలగొట్టింది 14 లక్షలు తోటకూర అని చెప్పుకుని లాస్ట్కి ఏది పప్పన్నం ఎండు పెట్టారు మాకు. ఇది మాట్లాడదాం, అసలు విషయాలు మాట్లాడదాం. ఇక్కడ ఆదినారాయణ రెడ్డి ఎవరు రాబాయి మీరంతా? ఏడ బ్యాచ్ ఇదే? ఒక ఇండస్ట్రియలిస్ట్ని నాకు తెలిసి అల్ట్రాటెక్ కంపెనీ ఎప్పటి నుంచి ఉంది? అది లారీ లేపేస్తావా?
ఈ ఎరపతి నాయుడు గారు అయితే మరి ఇంక చెప్పక్కలే 3 కంపెనీలు భవ్య చిట్టినాడు. ఏం సార్ ఇది? దీనికి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ బట్టే గవర్నమెంట్ వచ్చిన స్పాన్ ఆఫ్ నో టైమే పరిగెట్టుకెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం దేశం అంతా ఆకర్షించి లా అండ్ ఆర్డర్ మెజరబుల్ ఫెయిల్యూర్ అంటే నేను కాదు, మళ్ళీ మీ గౌరవ ఉప ముఖ్యమంత్రి ఈ లా అండ్ ఆర్డర్ ఇలా ఉంటే నాకు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నానమ్మా, బయటికి వెళ్ళలేనమ్మా, ఇదైతే నేను తీసుకోవాల్సి వస్తుందమ్మా అని చెప్పినాడు. మళ్ళీ ఏం అడగనట్టు తీరా చూసి సింహాచలంలో ఒక్క పొగడికి సాయంత్రం గోడలు అటక్కన పడి, ఎందుకంటే అబద్ధాలు ఆడితే బొర చెక్కలు అయిపోతుంది అన్నట్టు గోడ పడిపోయింది. పాప అభాసోమతి వెళ్ళిన భక్తుల ప్రాణాలు పోయాయి. మీరు ఇది ఆదినారాయణ రెడ్డి బుగ్గి బోసాలను కూడా వదలట్లేదు. తమాషా ఏంటంటే ఈ వార్త రాసింది ఈనాడు దినపత్రిక. తర్వాత ఆయన వివరణ తీసుకుంటే ఆయన ఏం చెప్తారు తెలుసా? ఈ ఫ్యాక్టరీ వైకాపా వారి కంపెనీకి వైకాపా వారికి కంపెనీ అడ్డాగా నిలిచింది, అందుకే మేము అడ్డుకున్నాం. ఈ దోపిడీకి మీరు మాట్లాడుతున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు వైకాపా కంపెనీ అనుకుందాం, మళ్ళీ అనమాట వైకాపా కంపెనీ అనుకుందాం. అడ్డెత్తవా, దోచేసుకుంటావా, లారీకి ఎంత ఎత్తేస్తావా? ఎవరు భయ్ మీరంతా? నాకు అర్థం అవ్వదు. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది ఇప్పుడు? నిజంగా లారీలు కానీ ఎవరైనా ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు ఇదేంటి చిట్టినాడు భవ్య కంపెనీలు అయితే ఇలా అయితే మేము కంపెనీలు నడపడం మూసేసుకుంటామని గౌరవ కలెక్టర్లకి, సూపరింటెండియెంట్ పోలీసులకి కంప్లైంట్లు ఇచ్చారు. దానికేమో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు ఇస్తే ఎరపతి నాయుడు గారు ఈ ఆదినారాయణ రెడ్డి ఎవరు మాట్లాడాలా? డిప్యూటీ సీఎం గారి పార్టీ ఎమ్మెల్యే కోకాకోలా కంపెనీ పైన కమిషన్ల కోసం దాడట. అది ఇంకా దిగజారుడుతాను. ఇందాక ముష్టి బ్యాచ్ కూడా చెప్పారు అలిగడ్లాగా. ఈ దరిద్రానికి హంతు లేదు. కోళ్ళు అమ్ముకున్న వాళ్ళ దగ్గర, గుడ్లు అమ్ముకున్న వాళ్ళ దగ్గర, ముష్టి వాళ్ళ దగ్గర కూడా దోపిడీ అంటే దీని గురించి మాట్లాడడం అంటే మీకు నాకు సిగ్గు ఉంటుంది. నాకైతే సిగ్గుంది, నేను మాట్లాడిన దరిద్రం గురించి. మీకు ఇంకోటి చెప్తా, ఏ 40 లక్షలు విజన్ 20 తోటకూర ఇన్ని కబుర్లు చెప్తుంది దగ్గర 40 లక్షల మందికి ఉపాధి కల్పించిన గత ప్రభుత్వం. ఇప్పుడు ఉదాహరణకి మీరు 34,780 గవర్నమెంట్ పరంగా 14 నుంచి 19 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే 2,36,502 మందిని గవర్నమెంట్ పరంగా నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ ద డిస్కషన్. తర్వాత మీకు కొన్ని స్టాటిస్టిక్స్ ఎట్లా ఉంటాయంటే 32,803 కోట్లు మాత్రమే పెట్టుబడులు తీసుకొచ్చి ఇది 14 నుంచి 19 దాకా ఎన్ని సిఐ సమిట్లు 3-4 పెట్టారు. దావోసులు తిరిగిన 19,50,000 కోట్లు వచ్చాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు ఒకసారి, తర్వాత గౌతమ్ రెడ్డి గారు పరమతించిన తర్వాత జరిగిన పరిణామాల్లో దావోసులు అన్ని రెగ్యులర్గా వెళ్ళలేదు. రెండోది సిఐ సమిట్ ఒకటే జరిగింది, 13,50,000 కోట్లు. నాకు ఓవరాల్గా ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 10 సంవత్సరాల టెన్యూర్లో 33 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో 14-19 మధ్యలో అంటే మీరు విజనరీ అనుభవజ్ఞుడు అన్నప్పుడు, పోనీ ఫస్ట్ 2 years హికప్స్ అన్నప్పుడు, నెక్స్ట్ 2 years కూడా ఈయనకి కరోనా పాండమిక్ హికప్స్ అన్న కంపారిజన్ చూస్తే మీరు ప్రాణాలకు దిగించి 32,803 కోట్ల ఒప్పందాలు తీసుకురాగలిగారు. పెట్టుబడులు గ్రౌండ్ ఏది మీరు చెప్పిన 19,50,000 కోట్లకి. ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 13,50,000 కోట్లు పాత కూడా కలుపుకుంటే 1,01,03 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. ఉపాధి విషయంలో మాట్లాడదాం. మీరు ఎంత కష్టపడి ప్రాణాలకు దిగిస్తే 32,800 కోట్లు తీసుకొస్తే 38,000 మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలిగారు. ఇక్కడ 1,01,03 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే 3,47,000 మందికి ఉపాధి కల్పించారు. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇండస్ట్రియల్ పాలసీలో మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అఫైర్స్లో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో నా దగ్గర ఉంది డేటా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఇందాక 40 లక్షలు చెప్పాను కదా, ఆ డేటా మీరు గమనించుకోగలిగితే సార్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అయిందంటే మీకు వ్యవసాయ సహకార, పశుసంవర్ధక, డైరీ, మత్స్య, బీసీ సంక్షేమం, పౌర సరఫరాలు, ఇంధన, ఆర్థిక, జిఏడి, గ్రామ వార్డు సచివాలయంలో డైరెక్ట్ 1,25,000. ఇలా మీరు ప్రతి డిపార్ట్మెంట్, మున్సిపల్, పట్టణాభివృద్ధి, పాఠశాల విద్య, స్కిల్ డెవలప్మెంట్, సాంఘిక సంక్షేమం ఇలా చదువుకుంటూ పోతేనండి, ఇంక్లూడింగ్ బీసీ డిఎస్పీ 2008, డిఎస్పీ 1998 కూడా కలుపుకుంటే ఇది 2,13,741 రెగ్యులర్. కాంట్రాక్ట్ ఉద్యోగులు 34,172. అలాగే అవుట్ సోర్సింగ్ ఇతర అన్నది 3,83,734. అలాగే మొత్తం టోటల్ చూసుకుంటే 6,31,647. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కలిపి అది డిఎస్సి కాకుండా. సో ఇట్లాంటిది మీరు ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి ప్రజలకి, ఒకసారి డేటా ఒకసారి చూపించండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇక్కడ రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగిపోయింది, ప్రపంచం తెరబడిపోయింది, చచ్చిపోయి మనం శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయింది అని చెప్పిన తర్వాత మీకు ఇంకో మాట చెప్పాలి. ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో ఎవరిని పడితే ఆయన అరెస్ట్ చేద్దాం అన్నది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది, దాన్ని కాలక్షేపం ఉంటారు. రెండోది మీరు ఇంకోటి గమనించగలిగితే ఈయన ఎవరంటే గోవిందప్ప గారు, బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేశారు. ఈ హోల్డ్స్ ఆర్ ఇంటర్నేషనల్ కంపెనీ. లెక్కడికి దానికి సంబంధం ఏంటి? ఇవాళ సుప్రీంకోర్టు డెవలప్మెంట్స్ చూడండి ఒకసారి. నేను ఒక సుప్రీంకోర్టు డెవలప్మెంట్ ఒకటి చెప్తాను. ఈ కేసుకి సంబంధించిన పూర్వపరాల్లో ఆధారాలు ఏవి సబ్స్టాన్షియేట్ కావట్లేదు, వాంగ్మూలాలు బేస్ చేసుకుని కథలు పడుతున్నారు మీరు అనేది చెప్పింది.
వీళ్ళు ఏంటంటే ఒకసారి జైల్లో పెట్టేస్తే వేరే నేను చెప్పాడు కరెక్ట్గా చెప్పిండు, ఒకసారి జైల్లో పెట్టేస్తే మా మామని మెచ్చుకుంటే వీళ్ళు టాస్క్ ఎలా ఇస్తారంటే ఈ దిక్కుమాల పేపర్ల వాళ్ళు మీ ఇక్కడ ఏ2 ఏదో పెట్టారు శ్రీనివాస్ గారిని జైల్లో పెట్టారు కదా, పెట్టాలంటే అడిగి యూఎస్ పారిపోయాడు. తీరా చూస్తే ఇక్కడికి వచ్చారు దేనికి పెట్టారు లింకు, ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డికి, అక్కడ ఓఎస్డి ఇక్కడ చూపిఏ సమం A3 కింద చంద్రబాబు నేను పెట్టారు ఎందుకు 6,500 కోట్లు గత డిబేట్లో మనం క్లస్టర్ డిబేట్ చెప్పాం. అంచేత జగన్మోహన్ రెడ్డిని కూడా లెక్కర్ స్కామ్లో ఏదో విధంగా ఇరికించండి చేతనే చూద్దాం. ఈ కథలు చాలా చూస్తున్నాయి ఇలాంటివి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీస్కి వస్తే ఒక ప్రైవేట్ సెక్టర్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న దగ్గర ప్రైవేట్ సెక్టర్లు గవర్నమెంట్ సెక్టర్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక పక్క జందాలు 3 లక్షల కోట్ల పైచిలక పెట్టుబడులు గ్రౌండ్ అయ్యి దగ్గర వీళ్ళు చెప్తున్న పెట్టకదలేటండి. అనకాపల్లి మరి రాజీవ్కి బాగా తెలుసు, స్టీల్ ప్లాంట్ బ్యాక్ గేట్ తీస్తే కోతవేడి దూరంలో అనకాపల్లి ఉంటుంది, అక్కడ మెటల్ తీసుకొచ్చి కంపెనీ పెడతారట. జస్ట్ లైక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ అమరావతి లాగా కథలు ఇనివాడికి. ఈ జందాల్ లాటోడు విజయనగరం, అది కూడా రాజీవ్కి కోతవేడి దూరంలోనే ఉంటుంది. దగ్గర ఎక్స్పాండ్ అయ్యి 150 కోట్ల పరిశ్రమని అది ఎత్తేసారు. నేను జమ్మల మడుగు ప్రత్యక్షంగా వెళ్ళాను, నీటి కనెక్షన్లు ఎలా ఇచ్చారో, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందో, ఒక టెంపరీ షెడ్లు కట్టి వాటి నుంచి ప్రొడక్షన్ ఈ ఇయర్ గ్యారంటీగా తీసుకొచ్చడానికి ఎలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో ఇంత జరుగుతుంటే దానికి ఇవాళ అది అతి గతి లేకుండా మహారాష్ట్రకి తరలి వెళ్ళిపోయేలా చూసి వీళ్ళ యొక్క దీని ఏమంటారంటేనండి మన దరిద్రం అల్లప్పుడు చూడండి, పాలిచ్చే అవనదులుకొని దొన్నపోతును ఒట్టిపోయిన దొన్నపోతును కట్టారని. అలాగే ఇవాళ ఏం చేశారంటే కూసే గాడిద వచ్చి మేసే గాడిదని పాడు చేసింది. ప్రజలు ఈ మార్గదర్శి చిట్ ఫండ్లో చీటీలు వేలం పాట పాడతారు చూడండి. జగన్మోహన్ రెడ్డి అయితే 500 ఒక 2 సంవత్సరాల తర్వాత ఇస్తాడు, మిగిలిన 500 2 సంవత్సరాల తర్వాత దగ్గర 4,000 రూపాయలు కోడిపెట్ల మనకి ఇవాళ ఇచ్చేస్తాడని చెప్పి అలా బంగారు బాతుగుడ్లాగా మొదటి రోజే పేక్ కోసుకున్నారు. ఇవాళ ఏం బాధపడుతున్నారో చూడండి. అదర్ దగ్గర పెన్షన్ పిల్లలందరికీ అమ్మఒడి అని చెప్పి పెట్ట కదా, ఇంటికి ఆడపిల్లలు కనబడితే 1,500, 50 సంవత్సరాలు బీసీ ఓడికి ఒకడికి పెన్షన్, ఎక్కడ ఇవన్నీ